విశాఖ గాజువాక ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి జార్జ్ అందిస్తారు. జార్జ్, ప్రమాదానికి గల కారణాలేంటి? ఎంతవరకు ఆస్తి నష్టం సంభవించింది? ఆకాష్ బైజూస్ అకాడమీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నగా మంటలు వ్యాపించాయి. అవి గుర్తించే లోపే, అంటే ఫైర్ ఇంజిన్లు వచ్చే లోపే అవి పెద్దగా వ్యాపించడం జరిగింది. ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఒక్కొక్క అంతస్తులుగా వ్యాపిస్తూ మొత్తం 3 అంతస్తులకు మంటలు అనేవి పాకడం జరిగింది. అయితే బైజూస్ ఆకాష్ ఏదైతే ఉందో దాంట్లోని మొత్తం అంతా కూడా సామాగ్రి అంతా కూడా అగ్నికి ఆహుతైంది. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ లోని కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైపోయాయి. అంతేకాకుండా అది బార్బిక్యూ నేషన్ అనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో కూడా మంటలు వ్యాపించడం జరిగింది. హుటాహుటిన స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వాటిని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అనేవి కూడా ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి కాస్త మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ మొత్తంగా ఆస్తి నష్టం అనేది లక్షల్లో ఉండొచ్చు అనేది అంచనా వేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియాల్సి ఉంటుంది. మొత్తం చూసుకున్నట్లయితే ఆ ఆస్తి నష్టం అనేది భారీగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకాష్ బైజూస్ సెంటర్ లో ఎక్కువగా ఈ స్టడీ మెటీరియల్స్ తో పాటు కంప్యూటర్స్, అలాగే ఈ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పూర్తిగా అది బైజూస్ సెంటర్ మొత్తం కూడా అగ్నికి ఆవుతవడం, అలాగే ఏదైతే బార్బిక్యూ నేషన్ ఏదైతే ఉందో రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ మొత్తం కూడా అగ్నికి ఆవుతవడం జరిగింది. ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీస్తూ ఉన్నారు. ప్రమాదం మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఏ విధంగా జరిగింది, షార్ట్ సర్క్యూట్ కారణంగా మరి ఏ కారణాలు ఉన్నాయనే దాని మీద అయితే విచారణ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.